వైరాగ్యం అంటే ఏదో అనుకుంటారు. అందులో ఎలాంటి తప్పు లేదు, మంచి పదం అది. ఇప్పుడు మీ చిన్నపిల్ల బాబు ఉన్నాడండి, చిన్న పిల్ల ఉన్నప్పుడు ఆట వస్తువులు కావాలని వెంట పడుతుంటాడు. కొంచెం వయసు పెరిగిన తర్వాత నాకు ఐస్ క్రీములు కావాలని వీటంట పడతాడు. పెరిగి పెద్ద అయిన తర్వాత వాటిని అసహించుకోవడం లేదు, వాటి మీద ఆసక్తి తగ్గిపోతుంది అంతే. ఇప్పుడు బాబు పెరిగి 30 సంవత్సరాలు వచ్చింది, అప్పుడు ఇంకేం ఆసక్తి ఉంటుంది? ఆట వస్తువుల మీద, ఐస్ క్రీముల మీద వాటి ఆసక్తి తగ్గిపోతుంది అన్నమాట. ఇంకేదో వేరే విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. గర్ల్ ఫ్రెండ్ అని, లేకపోతే కారు కావాలని, వాటి మీద ఆసక్తి పోతుంది. ఇంతకుముందు ఆసక్తి ఎక్కడ ఉండేది? మోటార్ బైకుల మీద. ఇప్పుడు మోటార్ బైకుల మీద ఆసక్తి పోయింది, ఇప్పుడు కార్లు కావాలి, గర్ల్ ఫ్రెండ్ కావాలి, వాటి మీద ఆసక్తి పెరుగుతుంది. అది ముసలి కూడా అయిపోయిన తర్వాత వీటి మీద కూడా ఆసక్తి పోతుంది. ఆసక్తి పోవటం, బాహ్య ప్రపంచం మీద ఆసక్తి పోవటం, దీన్ని వైరాగ్యం అంటాం. అయితే ప్రతి మనిషికి కూడా ఏదో ఒక స్థితిలో ఏదో ఒక దాని మీద ఆసక్తి పోతుంది వయసు పెరిగే కొద్ది. దీన్నే మనం వేగవంతం చేస్తున్నాం. ఇక్కడ మన కర్మల్లో వేగంగా ప్రక్షాళనం అయితే ఆ బాహ్యంగా ప్రవహించే శక్తి అది వెనక్కి తరిగిపోవటం మొదలైతే వైరాగ్యం వెంటనే మొదలైపోతుంది. ఇక కొన్ని సంవత్సరాల్లోనే మీకు ఆసక్తి అంతా పోతుంది బాహ్య ప్రపంచం మీద. కాబట్టి శక్తి తనకై తను వెనక్కి తగ్గిపోవాలి, అంతేగాని మన కర్మల్లో మనం ప్రక్షాళనం చేసుకోలేదు. అంటే శక్తి ఎప్పుడు వెనక్కి తగ్గుతుంది? కర్మల ప్రక్షాళనం అయితే వెనక్కి తగ్గిపోతుంది. లేదా శక్తి వెనక్కి తగ్గుతుంది అంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడ కర్మలు ప్రక్షాళన అవుతున్నాయని. ఇప్పుడు వాటర్ బాటిల్ ఉందండి, వాటర్ బాటిల్ నీరు తగ్గిపోతుందంటే తాగి బయటికి పోతుందంటే అర్థం కదా. అది నీరు బయటికి పోతేనే కూడా దీని లెవెల్ తగ్గేది. లేదా దీని లెవెల్ తగ్గుతుంది అంటే వాటర్ బయటికి పోతుందనే, మన కంటికి కనిపించినా కనిపించుకోని. ఇప్పుడు నేను వాటర్ తాగుతున్నాను, మీకు కనిపించలేదు కళ్ళకి, కానీ మీకేం కనిపిస్తుంది? ఈ సీసాలో ఉన్న నీళ్లు తగ్గిపోవడం కనిపిస్తుంది. సీసాలో ఉన్న నీళ్లు తగ్గిపోతున్నాయి అంటే ఎవరో తాగుతున్నారు దాన్ని, లేదా బయట పారబోస్తున్నారు. అవునా కదా? అంటే 2 విధాలుగా దీన్ని పిలవచ్చు మనం. కాబట్టి మీ కర్మలు ప్రక్షాళన అవుతున్నాయి అంటే శక్తి వెనక్కి తగ్గుతుంది, లేదా శక్తి వెనక్కి తగ్గుతుంది అంటే ఇక్కడ ఇంకేదో కాలుతుంది, కర్మలు కాలిపోతున్నాయి, ఇది దీని అర్థం. ఎప్పుడైతే మీకు ఆ శక్తి వెనక్కి తగ్గటం మొదలవుతుందో దాన్నే మనం శక్తి జాగరణ అంటాం. అంతేగాని శక్తి అని జాగృతం అవటం ఏం లేదు ఇక్కడ కొత్తగా. శక్తి ఎప్పుడు జ్ఞానవతి, శక్తి ఎప్పుడు జాగృతమయ్యే ఉంటుంది. మనం అర్థం చేసుకోవడానికి మనం అంటున్నాం అంతవరకే. శక్తి జాగృతం అనేది, కుండలిని శక్తి జాగృతమైంది అంటాం. ఎందుకంటే అది వెనక్కి తగ్గటం మొదలైంది, కర్మలు కాలిపోతున్నాయి. దానికి ఎవరైతే ఆ శక్తిని ప్రేరేపిస్తారో